హలో నమస్తే ఈ వీడియో చూడగానే మీకు ఒకటే థాట్ వచ్చిండాలి. మేము పొద్దున్న చేపలకి వెళ్తామని మీరు అనుకుంటున్నారేమో. చేపలకి అయితే కాదు మీరు లాస్ట్ వరకు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అనేది మీకు అయితే తెలిసిద్ది అనమాట. నేనైతే ఫస్ట్ టైం అయితే ఎరువుల లారీకి అయితే వెళ్తున్నాము. ఇదే నాకైతే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడైతే టైం వచ్చి 4 అయితే మా బ్యాచ్ వేసుకుని అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. మనం లోడ్ చేసుకునే ప్లేస్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ ఎరువును మొత్తం దాంట్లోకి అయితే లోడ్ అయితే చేయాలి. ఇంకా మా వాళ్ళు అయితే ఈ గోను సంచులు అయితే రెడీ చేస్తున్నారు. ఈ లోడ్ అంతా గోను సంచుల్లోకి ఎత్తి ఆ మూటలు కట్టి ఆ లారీలో వేయడానికి అనమాట. నిజం చెప్తున్నా, పొద్దున్నే పని చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. పొద్దున్నే క్లైమేట్ అయితే మామూలుగా లేదు. ఇదే క్లైమేట్ లో గనక మనం అయితే కొరమేళ్ళకి వెళ్తే అబ్బా బాబా అటాకింగ్ మాత్రం మామూలు కూడా ఉంది. పొద్దున్నే చేపలకి ఎప్పుడైనా మీరు వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది వెళ్ళారో లేదో. ఇప్పుడైతే మేమైతే ఇక్కడైతే ఈ గోను సంచులు అయితే కుడుతున్నారు. వీళ్ళైతే ఈ గోను సంచులు కుట్టి ఈ లోడ్ అంతా నెమ్మదిగా దాంట్లోకి అయితే ఎక్కిచ్చేసాం అనమాట. ఇంకా మేమైతే పనిచేసే వాళ్ళు ఎవరైనా ఈ టైం కోసం వేచి చూస్తారు. అదే టిఫిన్ అనమాట. ఇప్పుడైతే టిఫిన్ అయితే తింటున్నాను అనమాట. ఎక్కడ కూర్చున్నా చూడమో, నేనైతే ఒక లారీ కింద అయితే కూర్చున్నాను. మా లారీ కింద ఇక్కడైతే మా మేస్త్రి నేను ఇద్దరం కలిసి ఎదురు బదులు తింటున్నాం అనమాట. ఇంకా మా మేస్త్రి వచ్చేసి ఈయన అనమాట. ఈయన ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ నానే అనమాట. ఇంటికాడ వాళ్ళే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. మనకైతే ఎక్కువ పని ఏం చెప్పరు కాబట్టి మనకు ఫస్ట్ టైం వచ్చినా ఏమవుదు. అయితే నేనైతే ఇడ్లీ అయితే ఖతం చేసేసాను అనమాట. లారీ కింద అయితే కూర్చున్నాను. ఇదైతే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తా. ఇంకైతే లోడ్ అయితే ఎక్కిచ్చేసి లోడ్ అన్లోడ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఒకసారి మా వాళ్ళ అవతారాలు దేకోమా, తర్వాత నా అవతారం అయితే చూపిస్తాను. ఇంక ఇదైతే అన్లోడ్ చేయడానికి అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 2 వీడియో అయితే ఇంకోటి ఉంది. నా అవతారం చూడండి ఎలా అయిపోయింది. ఇదైతే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తా పార్ట్ 2. మీరైతే వెళ్తూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.